ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి జేఈ సిబిటీ టూకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము యూనిట్ 1 రిలేటెడ్. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 79 నుంచి ఆడియో కట్ అయింది. బికాస్ ఆఫ్ దట్ మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. మైక్ ఇష్యూ వల్ల అలా జరిగింది. సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. మనం ఈ క్వశ్చన్ దగ్గర లాస్ట్ వీడియోలో ఆపాము. సో ఈ క్వశ్చన్ నుంచి మిగిలిన క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమిచ్చాడు, 2 బల్బ్స్ యొక్క రేటింగ్ ఇచ్చాడు. పవర్ రేటింగ్ 500 వాట్స్, 200 వాట్స్ అట్ కాన్స్టెంట్ వోల్టేజ్ 250 వోల్ట్స్ దగ్గర. ఇప్పుడు రెసిస్టెన్స్ రేషియో ఏంటో కనుక్కోమన్నాడు. అంటే B1 బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R1 అనుకుంటే, B2 బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R2 అనుకుంటే, ఇప్పుడు R1/R2 వాల్యూ కనుక్కోవాలి మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, పవర్ ఈక్వల్ టు V²/R ఫార్ములా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి, మనకి పవర్ ఉంది. సో ఈ మూడిటికి రిలేటెడ్ ఫార్ములా పవర్ ఈక్వల్ టు V²/R. దాన్ని బేస్ చేసుకుని P ఈక్వల్ టు V²/R ఫార్ములా వేసాను నేను. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే వోల్టేజ్ అన్నది 2 బల్బ్స్ 250 వోల్ట్స్ దగ్గరే చేసిన రేటింగ్ ఇది అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్లో. సో వోల్టేజ్ అన్నది కాన్స్టెంట్ అయితే పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R కదా. సో P1/P2 ఈక్వల్ టు R2/R1 అవుతుంది. మనకి ఇక్కడ R1/R2 కావాలి. సో R1/R2 ఈక్వల్ టు P2/P1. దాని నుంచి 200/2 500 చేస్తే ఆటోమేటిక్గా 2:5 వస్తుంది. ఆప్షన్ బి. ఆన్సర్లు కూడా ఆప్షన్ బి ఉంది. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాము. నెక్స్ట్ సమ్ 105. ఓకే, యాక్చువల్లీ ఇది బేసిక్స్ కాదు, 105 కాదు, 105 మ్యాగ్నెటిజం సమ్. ఓకే, నెక్స్ట్ 108 కూడా మ్యాగ్నెటిజం సమ్మే. ఓకే, 132 దెన్ పేజ్ నెంబర్ 47. ఓకే, పేజ్ నెంబర్ 47, 132 సమ్ కనుక మీరు చూసారనుకోండి. క్యాల్కులేట్ ద టోటల్ డీసీ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 100 మీటర్ రోల్ ఆఫ్ 2.5 mm² కాపర్ వైర్ ఇఫ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద కాపర్ ఈజ్ 1.72 × 10⁻⁸ ఓమ్ మీటర్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఇచ్చాడు. లెంత్ 100 మీటర్స్, ఏరియా వచ్చేసి 2.5 mm². 1 మీటర్ ఈక్వల్ టు 10⁻³ మీటర్స్. దాన్ని కాస్త మీటర్లో కన్వర్ట్ చేయండి. 2.5 × 10⁻⁶ మీటర్² వస్తుంది ఏరియా. నెక్స్ట్ రెసిస్టివిటీ వాల్యూ ఇచ్చాడు. రెసిస్టివిటీ రో 1.72 × 10⁻⁸. దీని నుంచి R ఈక్వల్ టు రో L/A ఫార్ములా. రో వాల్యూ ఆల్రెడీ వాడు ఇచ్చాడు, లెంత్ వాల్యూ ఇచ్చాడు, ఏరియా వాల్యూ ఇచ్చాడు. వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.688 వస్తుంది వాల్యూ. అంతే, చూసారా, జస్ట్ ఒక ఫార్ములా తెలిస్తే అయిపోతుంది సమ్ మొత్తం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 138. The property of the coil of generating induced EMF due to the changing flux linked with it is called. అంటే ఫ్లక్స్ చేంజ్ అన్నది ఇంటర్నల్గా జరిగింది, దానివల్ల ఈఎంఎఫ్ జనరేట్ అయింది. అలా జనరేట్ అవడానికి గల కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. కాయిల్ ఆఫ్ జనరేటింగ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూ టు చేంజింగ్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఇట్ ఈస్ కాల్డ్. అలాగా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ ప్రాపర్టీ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. మీరు కనుక మన లాస్ట్ కాన్సెప్ట్ క్లాస్ కనుక వింటే దీని ఆన్సర్ ఆబ్వియస్గా ఇండక్టెన్స్ అని చెప్పేస్తారు. స్టిల్ మీకు కనుక గుర్తు రాలేదనుకోండి, ఒకసారి చూడండి. ఇక్కడ కాయిల్ అంటున్నాడు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది అంటున్నాడు, చేంజింగ్ ఫ్లక్స్ వల్ల జనరేట్ అవుతుంది అన్నాడు. ఈ మూడు రిలేటెడ్ కాన్సెప్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందామో ఒకసారి చూద్దాం. రియాక్టెన్స్ గురించి అసలు మనం డిస్కస్సే చేయలేదు. సో ఈ ఆప్షన్ కాదు. కెపాసిటెన్స్లో అసలు కాయిల్స్ అన్న పదమే యూజ్ చేయలేదు. సో
కెపాసిటెన్స్ కూడా కాదు. రెసిస్టెన్స్లో అసలు ఫ్లక్స్ చేంజ్ గురించే మాట్లాడలేదు మనం, కాబట్టి రెసిస్టెన్స్ కూడా కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? ఇండక్టెన్స్. ఇలాగ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నా మీకు సులువుగా అయిపోతుంది అనమాట, వెంటనే మీకు ఆన్సర్ యాస్టీస్ గుర్తులేకపోయినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 141. ఓకే, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీకు టేబుల్ చూపించాను స్టార్టింగ్. ఆ టేబుల్ ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు నా మాట నమ్ముకుంటారు, దీని నుంచి ఎవరు అడుగుతాడు క్వశ్చన్లు అనుకుని ఉంటారు. ఒకసారి చూడండి మీరే, క్వశ్చన్ పేపర్లో వచ్చినాయిగా క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్? ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎస్ఐ యూనిట్ ఏంటని ఒక క్వశ్చన్ వచ్చింది మీకు. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే క్యూ ఎస్ఐ యూనిట్ ఏంటి? కూలుంబే కదా. సో ఆప్షన్ సి. వోల్టేజ్ యూనిట్ వోల్ట్. అలాగే వర్క్ కానీ లేదా ఎనర్జీ యొక్క యూనిట్ వచ్చేసి జౌల్స్. సిమిలర్లీ కరెంట్ యొక్క యూనిట్ వచ్చేసి యాంపియర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 150th క్వశ్చన్ కూడా బేసిక్స్ నుంచి వచ్చిన క్వశ్చనే. యూనిట్ ఆఫ్ కరెంట్ యూనిట్ అంటే యాంపియర్. స్టిల్ మీకు కనుక దీని ఆన్సర్ తెలియకపోయినా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక ఒకసారి రిఫర్ చేశారనుకోండి, దాంట్లో ఏ వైర్ పాసింగ్ త్రూ ఏ కరెంట్ ఆఫ్ 1.5 ఆంపియర్స్ అనో సంథింగ్ ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది అలాగా. సో మీరు అక్కడ అది చూసైనా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇంత సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో వీటిని మీరు మిస్ చేయకూడదు. ఇవి మీకు పక్కాగా 100% యాక్యురసీ తోటి ఆన్సర్ చేయగలగాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు తెలిసిన క్వశ్చన్స్ 100% యాక్యురసీతో ఆన్సర్ చేస్తేనే మీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకే, ఇక్కడితోటి మనం ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ఎస్సి జేఈలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చేద్దాము, ఒక 20 క్వశ్చన్స్ చేద్దాం. మిగిలిన క్వశ్చన్స్ మీకే పీడిఎఫ్ పెట్టేస్తాను నేను టెలిగ్రామ్ గ్రూప్లో, మీరు అవి సాల్వ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా తెలియకపోతే అంటే ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటిని కలిపి ఫస్ట్ నేను వీడియోకి స్టార్టింగ్లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అనమాట. ఆ సమ్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్ ఏ కెపాసిటర్ ఇఫ్ ఏ ఛార్జ్ ఆఫ్ 1 coulomb accumulates on each plate when a potential difference of 1 volt is applied across the plates, then the capacitance will be. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక కెపాసిటర్ ఉంది, దాంట్లో ఛార్జ్ 1 coulomb అని ఇచ్చాడు. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ 1 volt అని ఇచ్చాడు. కెపాసిటర్లో మీకు క్యూ ఉండి వోల్టేజ్ ఉండి కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే మీకు ఏ ఫార్ములా తెలుసు? క్యూ ఈక్వల్ టు సివి, ఆ ఫార్ములా కదా. దాని నుంచి కెపాసిటెన్స్ సి ఈక్వల్ టు క్యూ బై వి కదా. సో ఆటోమేటిక్గా 1/1 ఫారెడ్, అంతే. ఆన్సర్ 1 ఫారెడ్. ఇది 2024 ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్. ఇవి నేను జస్ట్ నార్మల్ మాక్ పేపర్స్ కాదు, నేను డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్సే మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆర్ఆర్బి చూసాము, ఇప్పుడు ఎస్ఎస్సి జేఈ చూస్తున్నాం. ఓకే, మనకి ఈ లెవెల్ బిట్సే వస్తాయి, ఎందుకంటే డెప్త్ బిట్స్ ఏం రావు. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ ఇఫ్ కేబుల్ కండక్టర్స్ ఆర్ స్పైరలింగ్ దెన్ ద రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ విల్ బి. ఒక ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో ఏం జరిగిందంటే, ఒక కేబుల్ ఉంది, కండక్టర్ కేబుల్ ఉంది. అది స్ట్రైట్గా ఉంటే, సపోజ్ స్ట్రైట్గా ఉందనుకోండి, ఇలా ఉంటుంది. వెరాజ్ చుట్టుకుపోతే అంటే స్పైరలింగ్ అంటే చుట్టుకుందనమాట ఇలాగా. ఇక్కడ ఎక్కువ లెంత్ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ లెంత్ ఉంటుందా? ఇఫ్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసుకున్నాను, ఈ స్ట్రైట్గా ఉన్నది లెంత్ ఎక్కువ, వెరాజ్ చుట్టుకున్న లెంత్ ఎక్కువ. చుట్టుకున్నదే లెంత్ ఎక్కువ కదా. అటువంటిప్పుడు ఏమవుతుంది? వీడు ఏమడుగుతున్నాడు? రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్. అంటే ఒక యూనిట్ లెంత్ కనుక నేను తీసుకుంటే, నార్మల్ ఈ లెంత్ ఈ స్ట్రైట్ కండక్టర్కి ఈ స్పైరల్ కండక్టర్కి రెండిట్లో దేనికి లెంత్ ఎక్కువ ఉంటుంది? స్పైరల్ కండక్టర్కి లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ లెంత్ ఎక్కువ అయిందంటే అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుద్ది? ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ కదా. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎక్కువ ఉంది, సో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇంక్రీజెస్. టోటల్ కెపాసిటెన్స్ బిట్వీన్ పాయింట్స్ పి అండ్ క్యూ ఇన్ ద ఫిగర్ ఈస్. పీకి క్యూకి మధ్యలో టోటల్ కెపాసిటెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు.
ఇప్పుడు ఈ 2 చూసుకుంటే ఈ 2 ప్యారలల్‌లో ఉన్నాయి. ఈ 2 ప్యారలల్‌లో మొత్తం ఈ వచ్చే 3 సిరీస్. మనకి ఫార్ములా ఏంటి? సి ఎఫెక్టివ్‌కి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? రెసిస్టెన్స్‌కి, ఇండక్టెన్స్ సిరీస్‌లోను, ప్యారలల్‌లోను ఒకే రకమైన ఫార్ములాస్ ఉంటాయి. వేరస్ కెపాసిటెన్స్‌కి డిఫరెంట్‌గా ఉంటది ఫార్ములా. అంటే అక్కడ సిరీస్, ఇక్కడ ప్యారలల్ అవుద్ది. ఇక్కడ ప్యారలల్, అక్కడ సిరీస్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు 1 ఫారడ్, 2 ఫారడ్ ప్యారలల్ అంటే మనకి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏమవుతదంటే 1+2 అవుతది. ఇక్కడ కూడా 1+1 అవుతది. సో, ఇక్కడ 2, ఇక్కడ 3, 3, 6, 2 ఈ 3 సిరీస్‌లో ఉన్నాయంటే అప్పుడు 1/3 + 1/6 + 1/2 చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి 1 ఫారడ్ వస్తుంది ఎఫెక్టివ్. ఓకే. నెక్స్ట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ఏ 5 ohm రెసిస్టర్ క్యారీయింగ్ 20 ఆంపియర్ కరెంట్ ఇన్ 10 minutes విల్ బి. ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్పి అడిగాడు. ఎనర్జీకి ఫార్ములా ఏంటి మీకు? ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. సో ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ అంటే ఏంటి? పవర్ ఇక్కడ మనకి కరెంట్ ఉంది, రెసిస్టర్ ఆర్ వాల్యూ ఉంది. సో ఆటోమేటిక్గా పవర్కి ఫార్ములా మీకు తెలిసిన వాటిలో ఫార్ములా ఏది యూజ్ చేస్తారు పవర్కి? వి ఇంటూ ఐ. బట్ ఇక్కడ వోల్టేజ్ లేదు. బట్ I²R ఫార్ములా మీకు తెలుసు. ఇక్కడ కరెంట్ ఉంది, రెసిస్టర్ ఉంది. సో I²R ఇంటూ టైం టీ అని చెప్పి రాస్తారు. ఇక్కడ దీని యూనిట్ వాట్ హవర్లో కనుక ఇస్తే టైంని హవర్లో తీసుకుంటారు. బట్ ఇక్కడ యూనిట్ చూస్తే జౌల్స్లో ఉంది. జౌల్స్ అంటే టైంని సెకండ్స్లో తీసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ 10 minutes అని ఇచ్చాడు. 1 minute 60 seconds. సో 10 minutes 600 seconds. I²R ఇంటూ 600 seconds కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ కన్జ్యూమ్డ్ తెలిసిపోద్ది. హౌ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ రిలేటెడ్ టు లెంత్ ఆఫ్ ద వైర్? మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. R ఈక్వల్ టు ρL/A. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ρL/A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. Next, in a parallel circuit, if n resistors, each of resistor R are connected in parallel, then the total resistance is equal to. మనం ఇలాంటి క్వశ్చనే చూసాం ప్రీవియస్ ఆర్ఆర్బి జేఈలో మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ పేపర్లో. ఇక్కడ ఏం చేస్తారంటే ఎన్ ప్లేస్లో ఏదో ఒక నెంబర్ పెట్టుకోండి. అంటే 3 రెసిస్టర్స్ పెట్టుకోండి, లేదా 2 రెసిస్టర్స్ పెట్టుకోండి. అలా పెట్టుకుని మీరు సాల్వ్ చేయండి. ఇది ఏముంది? ఎన్ రెసిస్టర్స్ అన్నాడు. సపోజ్ నేను 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమవుద్ది? 2 రెసిస్టర్స్ ప్యారలల్ అంటే 1/R + 1/R ఆటోమేటిక్గా R/2 అవుద్ది. అంతేనా? ఇప్పుడు ఆప్షన్స్లో కూడా నేను ఎన్ ప్లేస్లో 2 పెట్టాను, R/2. సెకండ్ ఆప్షను 2R అయింది. థర్డ్ ఆప్షను R+2 అయింది. ఫోర్త్ ఆప్షన్ R²/2 అయింది. మనకి వచ్చిన ఆప్షన్ ఏంటి? R/2. సో ఆప్షన్ ఏ సాటిస్ఫై అవుతుంది. మిగతా 3 ఆప్షన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఆటోమేటిక్గా 6th వన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అయిపోతుంది, R/n. నెక్స్ట్, ఇన్ an inductor if the coil is wound on an insulating bobbin without any magnetic material as core, then the inductor is called. వీడేం చెప్పాడు? కోర్లో ఎలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్ లేదని చెప్పాడు. ఓకే, మనం ఇది అసలు డిస్కస్ చేసుకోలేదు. బట్ స్టిల్ మన కామన్ సెన్స్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఇలాగా ఆప్షన్ ఏ ఏముంది? ఐరన్ కోర్డ్ ఇండక్టర్ అంటారు దీన్ని అన్నాడు. యాక్చువల్గా కోర్లో ఏం లేదని వాడే ఇచ్చాడు, ఎలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్ లేదన్నాడు. ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కదా. సో ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసే కాదు. నెక్స్ట్, ఎయిర్ కోర్డ్ ఇండక్టర్ మేబీ అవ్వచ్చు, ఎందుకంటే ఏమీ లేకపోయినా గాలి అన్నది వెళ్తుంది కదా లోపలికి. సో ఎయిర్ కోర్డ్ ఇండక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఫెర్రైట్ కోర్డ్ ఇండక్టర్. ఫెర్రైట్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్సే. సో ఈవెన్ ఆప్షన్ 3 కూడా కాదు. వేరియబుల్ ఇండక్టర్ అంటే ఇండక్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని వేరియబుల్ ఇండక్టర్ అంటాడు. క్వశ్చన్లో ఎక్కడన్నా మనకు మెన్షన్ చేశాడా ఇండక్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది అని? లేదు కదా. సో ఆప్షన్ బిఏ కరెక్ట్. ఇంకా 8th వన్, 10 capacitors each of capacitance at 20 microfarad are first connected in series
and then in parallel the ratio of equivalent capacitance in series to the equivalent capacitance in parallel. మొత్తం 20 కెపాసిటర్స్ని ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేశాడు, తర్వాత ప్యారలల్లో కనెక్ట్ చేశాడు. సిరీస్లో కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? సిరీస్లో కెపాసిటెన్స్ ఫార్ములా వచ్చేసి 1/C1 + 1/C2 + 1/C3 + ఆన్ 1/C10 అంతే కదా. ఇప్పుడు మొత్తం కింద సీలన్నీ సేమ్ కాబట్టి 10/10/C వస్తుంది, అంటే 20 µF/10 వస్తుంది. ఇది సిరీస్. వెరాజ్ ప్యారలల్లో కనుక మనం చూసుకుంటే మొత్తం 10 కెపాసిటర్స్ అన్నాడు కదా, 20 + 20 అలాగే 10 ఉంటాయి. సో ఇన్ టోటల్ 200 µF వస్తుంది ప్యారలల్లో అయితే. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, 200 పైన వచ్చేసి 20/10 అంటే అది 2/200 2/200 µF అంటే ఆటోమేటిక్గా 1/100 వస్తుంది. 1/100 ఆప్షన్ సి 1/100 వచ్చింది. నెక్స్ట్ 9th వన్, R1 = 1 ohm, R2 = 2 ohm, R3 = 3 ohm. R2 and R3 are connected in parallel and combination is in series with R1. Then the total resistance will be. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాగా బోర్డింగ్స్లో ఏమన్నా వస్తే దాన్ని ఫస్ట్ మీరు సర్క్యూట్ కింద గీసుకోవాలి వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ని. ఇక్కడ మీరు ఏం చేస్తారు, R1 అన్నది 1 ohm, ఇక్కడ ఏమన్నాడంటే R2 R3 ఫస్ట్ ప్యారలల్లో కనెక్ట్ చేశాడు అన్నాడు. సో ఫస్ట్ ప్యారలల్ గీయండి, దాన్ని R1కి సిరీస్లో కనెక్ట్ చేశాను అన్నాడు. సో సిరీస్లో గీసుకోండి. ఇప్పుడు R2 R3 ఎఫెక్టివ్ చేయండి, 1/2 + 1/3 చేస్తాం మనం. దాని నుంచి 2 3 6/2 + 3 5. దాని నుంచి 1.2 ohm వచ్చింది. 1.2 ohm 1 ohmకి సిరీస్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఆర్ ఎఫెక్టివ్ 1 + 1.2 ohm అవుతుంది, 2.2 ohms. సో ఆప్షన్ సి. 10th one, in resistors if the temperature is increased then the resistance of alloys will be. ఇది టాపిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్ పెరిగితే, ఇఫ్ సపోజ్ మెటీరియల్ కండక్టర్స్ అయితే ఆర్ అలాయ్స్ అయితే అని చెప్పుకున్నాం. వేరే సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్ అయితే ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ అని చెప్పుకున్నాం. సో దీని ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ ఇంక్రీజెస్. సో 10th వన్ ఆప్షన్ డి. నెక్స్ట్ 11th వన్, వోల్టేజ్ సోర్స్ V(t) ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ 10 farad కెపాసిటర్. C = 10 farads ఇచ్చాడు. ద కరెంట్ త్రూ ద కెపాసిటర్ ఎట్ t = 2 seconds. 2 seconds దగ్గర కరెంట్ ఎంతో కనుక్కోమన్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? Q = CV. dQ/dt చేశారనుకోండి, అటుపక్క C × dV/dt వస్తుంది. dQ/dt అంటే ఆటోమేటిక్గా అది కరెంట్. సో I = C × dV/dt. సో మనకి కరెంట్ వాల్యూ కావాలి. ఎక్కడ కరెంట్ వాల్యూ కావాలి? అట్ టైం t = 2 seconds దగ్గర. సో I = C × dV/dt. దీన్ని బట్టి మనం ఏం చేయాలి, V(t) ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు t తోటి డిఫరెన్షియేట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత టైం ప్లేస్లో 2 seconds పెట్టుకుని అప్పుడు సమ్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 10t³ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? t³ డిఫరెన్షియేషన్ 3 × t². సో 3 × 10 30. 30t² -5t డిఫరెన్షియేషన్ -5 ప్లస్ 10కి డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి 0. సో ఆటోమేటిక్గా మనకి 30t² -5 అన్నది dV/dt వాల్యూ ఇంటూ C వాల్యూ అంతా C వాల్యూ 10. సో ఆటోమేటిక్గా 10 × 30t² -5. దీంట్లో t ప్లేస్లో 2 seconds పెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ I = 10 × 30 × 2² -5. ఆటోమేటిక్గా కరెంట్ 1150 amperes. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 12th సమ్ చూద్దాం. ఇది 1150 amperes ఆప్షన్ సి. నెక్స్ట్ 12th, 8 capacitors of the same value are connected in series. సిరీస్లో కనెక్ట్ చేశాడు అంటే 1/C1 + 1/C2 + 1/C8.
దేర్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఈజ్ 200 మైక్రోఫారడ్. అప్పుడు మీకు ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఏమొస్తుంది, కింద సిఈస్ అన్నీ సేమ్ ఆటోమేటిక్గా అప్పుడు 8/C ఈక్వల్ టు 1/C ఎఫెక్టివ్ అవుతుంది. దాని నుంచి 1/C ఎఫెక్టివ్ ఈక్వల్ టు 8/C, దాని నుంచి C ఎఫెక్టివ్ ఈక్వల్ టు C/8. సో దాని నుంచి C ఈక్వల్ టు 8 ఇంటూ C ఎఫెక్టివ్. ఇక్కడ C ఎఫెక్టివ్ 200 ఇచ్చాడు, 200 మైక్రోఫారడ్ ఇంటూ 8 అంటే 1600 మైక్రోఫారడ్. 1600 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6, 10⁻⁻6 ఇంటూ 100 అంటే 10⁻⁻4, 16 ఇంటూ 10⁻⁻4 ఫారడ్. ఆప్షన్ డి. 13th క్వశ్చన్కి రండి. హౌ మచ్ ఎనర్జీ in kilowatt hours is consumed in operating 10 100-watt bulbs for 20 hours per day in a month. ఇక్కడ ఎనర్జీ కనుక్కోమన్నాడు మనల్ని. ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. ఇక్కడ ఆల్రెడీ పవర్ ఇచ్చేసాడు 100 వాట్స్ అని, సో పవరే డైరెక్ట్గా వేసేసుకోండి 100 వాట్స్. ఎన్ని టైం ఎంత, ఫర్ 20 అవర్స్. సో 100 ఇంటూ 20 ఎంత వచ్చింది, 2000 వాట్ అవర్స్ వచ్చింది పర్ డే. ఇక్కడ 30 డేస్కి కనుక్కోమన్నాడు. 2000 వాట్ అవర్స్ పర్ డే. సో 2000 అంటే 2 కిలోవాట్ అవర్ పర్ డే ఇంటూ 30 చేస్తే మొత్తం 1 మంత్కి వస్తుంది. సో 3 to 6 60 3 to 6 ఇంటూ 10 600 కిలోవాట్ అవర్స్ పర్ డే వచ్చింది. అంటే ఇంటూ 10 ఎందుకు చేసామంటే మొత్తం 10 బల్బ్స్ ఉన్నాయి అన్నాడు. ఇంకోండి, హౌ మచ్ ఎనర్జీ ఈస్ కన్జ్యూమ్డ్ ఇన్ కిలోవాట్ అవర్స్ ఆపరేటింగ్ 10 100-watt బల్బ్స్. సో అందుకని లాస్ట్లో ఇంటూ 10 చేస్తే 600 కిలోవాట్ అవర్స్ వచ్చింది పర్ మంత్కి. ఓకే, అలాగా ఎనర్జీ వాల్యూ వచ్చేసింది. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇప్పుడు 14th క్వశ్చన్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ 10 times, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ 10 times పెంచాను అన్నాడు. అలాగే ఏరియా అన్నది 1/4 టైం తగ్గించేసాను అన్నాడు. అప్పుడు ఎఫెక్టివ్ కెపాసిటర్, అప్పుడు కెపాసిటెన్స్ వాల్యూ అంతా చెప్పమన్నాడు. మనకేం తెలుసు, కెపాసిటెన్స్ ఫార్ములా ఎలా అయితే R ఈక్వల్ టు ρL/A ఉందో, సిమిలర్లీ కెపాసిటెన్స్ C ఈక్వల్ టు ε0 A/D అనమాట. ఏరియా బై డిస్టెన్స్ బిట్వీన్ ది కండక్టర్స్. ఇక్కడ ఏమన్నాడు, ఏ కాస్త A/4 అయింది, వెరాజ్ డిస్టెన్స్ కాస్త 10 times అయింది అన్నాడు. సో ఆటోమేటిక్గా A/4 10D అయింది. సో ఫార్ములా ఏమవుద్ది, C ఈక్వల్ టు ε0 A/40D అవుతుంది. సో C దీన్ని కాస్త C/40 అని చెప్పి రాసుకోవచ్చు, C ఓల్డ్/40. సో C న్యూ ఈక్వల్స్ టు C ఓల్డ్/40 అంటే బికమ్స్ 1/40 times. 1/40 times అయిపోయింది కదా. సో ఆప్షన్ ఏ. ఇప్పుడు 15th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ద సెలెక్షన్ ఆఫ్ ఎ రెసిస్టర్. ఒక రెసిస్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి వేటి గురించి మనం ఆలోచించకుండా రెసిస్టర్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నాడు. ఫ్రీక్వెన్సీకి రెసిస్టర్కి అసలు సంబంధమే లేదు. ఎప్పుడన్నా మీరు రెసిస్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ సర్క్యూట్ అది అని చెప్పి ఎప్పుడన్నా మీరు ఒకసారన్నా ఆలోచించలేదు కదా. ఎందుకు ఆలోచించలేదంటే రెసిస్టర్ ఎప్పుడు ఫ్రీక్వెన్సీ మీద ఎక్కడ డిపెండ్ అవ్వలేదు. ఇఫ్ సపోజ్ ఇండక్టెన్స్ తీసుకున్నారనుకోండి, ఇండక్టెన్స్ అన్న ఒమేగా టర్మ్స్ ఉంటాయి. వెరాస్ ఒమేగాతో ఎప్పుడు రెసిస్టర్కి రిలేషన్ మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఎందుకంటే రెసిస్టర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ తోటి సంబంధం లేదు. సో ఆప్షన్ ఏ. వేరాజ్ ఆప్షన్ బి టాలరెన్స్ తోటి సంబంధం ఉంటుంది, అంటే సర్క్యూట్ ఎంతవరకు టాలరేట్ చేయగలదు అన్నది. నెక్స్ట్ థర్మల్ రెసిస్టివిటీ. థర్మల్ రెసిస్టివిటీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే రెసిస్టర్ కరెంట్ని డిసిపేట్ చేస్తుంది కదా. డిసిపేట్ చేసినప్పుడు ఇంత హీట్ వరకు ఆ సర్క్యూట్ యాక్సెప్ట్ చేయగలదు అన్నప్పుడు అంతకన్నా తక్కువ హీట్ జనరేట్ చేసేటువంటి రెసిస్టెన్స్ వాల్యూయే తీసుకోవాలి మనం. సో థర్మల్ రెసిస్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ పవర్ రేటింగ్ మీద కూడా డిపెండెంట్ అవుతుంది.
ఎందుకంటే పవర్ రేటింగ్ P = V²/R లేదా I² × R. ఎలా చూసినా పవర్ రేటింగ్ అన్నది రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, ఆర్ రెసిస్టెన్స్ కూడా పవర్ రేటింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ద సెలెక్షన్ ఆఫ్ అన్ ఇండక్టర్. ఇండక్టర్ సెలెక్షన్కి ఏ ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చెయ్యము అంటున్నాడు. అంటే దీంట్లో మూడట్లు మనం కన్సిడర్ చేస్తాం, ఒకదాన్ని మనం కన్సిడర్ చెయ్యం. క్వాలిటీ ఫ్యాక్టర్కి పక్కాగా ఇండక్టెన్స్కి క్వాలిటీ ఫ్యాక్టర్ పక్కాగా కన్సిడర్ చేస్తాం. కరెంట్ రేటింగ్ టైంలో కూడా ఇండక్టెన్స్ ఎంత ఉందో మనం చూసుకుంటాము. నెక్స్ట్ అలాగే పవర్కి కూడా ఇండక్టెన్స్ తోటి రిలేషన్ ఉంటుంది. సో ACD మూడట్ల మీద ఇండక్టెన్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ మూడట్ల గురించి చూసుకుని దాన్ని బట్టి ఇండక్టర్ని పెట్టుకుంటాం. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇది కెపాసిటర్స్కి యూజ్ అవుతుంది కానీ ఇండక్టెన్స్కి యూజ్ లేదు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వల్ల. సో ఇటు వచ్చి ఆప్షన్ బి, దీని మీద ఇండక్టర్ ఎప్పుడు డిపెండ్ అవ్వదు. వీటి గురించి ఈ 16th బిట్ మీకు క్లారిటీ రావాలంటే ఏసీ ఫండమెంటల్స్ టాపిక్ కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. బట్ ఇన్ జనరల్ మీరు ఆన్సర్ చేయాలంటే ఇలా ఆలోచించి పెట్టచ్చు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇన్ హీటింగ్ ఎఫెక్ట్, ఇఫ్ I is the current flowing through the conductor in T seconds having a resistance R, then the electrical energy supplied is ఎనర్జీ ఫార్ములా రాయాలి మీరు. ఎనర్జీ = పవర్ × టైం అని తెలుసు. పవర్కి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ కరెంట్ ఉంది, రెసిస్టర్ ఉంది, దీంతో మీకు పవర్ ఫార్ములా ఏంటి I²R, టైం ఉంది T. సో మీకు టోటల్గా ఎనర్జీ ఫార్ములా I²R × T. ఆటోమేటిక్గా ఇది హీటింగ్ ఎఫెక్ట్కి సంబంధించింది కాబట్టి ఇది హీట్ ఎనర్జీ మీకు జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. I²R × T జౌల్స్, యూనిట్ వచ్చేసి జౌల్సే. ఓకే, ఇక్కడ మీరు సరిగ్గా చూసుకోండి, ఆప్షన్స్లో IR²T ఇచ్చాడు, I²RT. మీరు సరిగ్గా చూడకపోతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేస్తారు, మార్క్ పోద్ది. అలాగే సిల్లీ మిస్టేక్స్ చేసుకోకండి. ద వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ నీడెడ్ టు స్టోర్ 4 kWh ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ కాయిల్ క్యారింగ్ ఏ 2000 ఆంపియర్ కరెంట్ ఈజ్. ఇక్కడ ఏమన్నాడు, ఇండక్టెన్స్ వాల్యూ కనుక్కోవాలన్నాడు. ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు, మనకి ఎనర్జీ వాల్యూ ఇచ్చాడు, కాయిల్లో ఎంత ఎనర్జీ, కరెంట్ వాల్యూ I కూడా ఇచ్చాడు. మనకు ఫార్ములా తెలిస్తే ఈ సమ్ అయిపోతుంది. = ½ Li². మనకి ఈ వాల్యూ తెలుసు, అలాగే I వాల్యూ తెలుసు. నెక్స్ట్ L వాల్యూ కనుక్కోవాలి. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇటు వచ్చి L వాల్యూ కనుక్కోవాలి. సో నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ 19th, ఏ 4 ohm రెసిస్టర్ హ్యాస్ ఏ స్పెసిఫైడ్ మ్యాక్సిమం పవర్ డెసిపేషన్ ఆఫ్ 784 watts. క్యాలిక్యులేట్ ఇట్స్ మ్యాక్సిమం కరెంట్ లెవెల్ కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ ఏమిచ్చాడు, రెసిస్టర్ R 4 ohms అని ఇచ్చాడు, పవర్ వచ్చేసి 784 watts అని చెప్పి ఇచ్చాడు. సో మీరు ఇక్కడ కనుక్కోవాల్సింది కరెంట్ I. కరెంట్ తోటి, పవర్ తోటి, రెసిస్టెన్స్ తోటి మీకు తెలిసిన ఫార్ములా ఏంటి, పవర్ = I²R. సో ఆటోమేటిక్గా మనకి I వాల్యూ కావాలి. ఇక్కడ I = P/R². సో మీరు సబ్స్టిట్యూట్ చేసండి, దీంట్లో వాల్యూస్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ద జౌల్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఎలక్ట్రికల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు జౌల్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటున్నాడు. మనం జనరల్గా మన ఇంట్లో పవర్ ఎంత కాలింది అంటే పవర్ ఎంత బిల్ వచ్చింది అంటే యూనిట్స్ చెప్తాం. 500 యూనిట్స్ పవర్ ఈ మంత్ బిల్ వచ్చింది అని చెప్పి అంటాం. దాంట్లో ఒక యూనిట్ అంటే 1 kWh అనమాట. సో మనము వాట్ సెకండ్స్లో కూడా మనం మెజర్ చేస్తాం కదా. సో జౌల్ని వాట్ సెకండ్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం. న్యూటన్ సెకండ్స్ కాదు, మీటర్ సెకండ్ కాదు, జౌల్ సెకండ్ కాదు. జౌల్ అన్నదే ఎనర్జీ, మళ్ళీ జౌల్ని జౌల్ సెకండ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఆప్షన్ డి కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఏ కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం ఒక 20 bits ఫ్రమ్ ద ప్రీవియస్ RRB JEE 2019 2 పేపర్స్ నుంచి చేసాము.
యాక్చువల్‌గా లాస్ట్ వీడియోలో ఇక్కడ వాయిస్ కట్ అయిందని చెప్పి మళ్ళీ చేయాల్సొచ్చింది ఈ వీడియో. ఇన్ కేస్ ఎవరన్నా ఈ వీడియోయే గనుక చూసుంటే లాస్ట్ వీడియో కూడా చూడండి. బికాజ్ ఆర్ఆర్‌బీ జేఈ 2019 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆ లాస్ట్ వీడియోలో కూడా చాలా వరకు కవర్ చేసాము. లాస్ట్ కొన్ని క్వెషన్సే ఈ వీడియోలో మనం చెప్పుకున్నాము. దాని తర్వాత ఎస్ఎస్‌సి జేఈ రీసెంట్ క్వెషన్ పేపర్స్‌లో ఒక 20 క్వెషన్స్ చేసాము. మిగిలిన క్వెషన్స్ మీకే పీడిఎఫ్ ఫార్మాట్‌లో పెట్టేస్తాను నేను. ఒకసారి దాన్ని మీరు చూసుకోండి. స్టిల్ మీకు ఇంకా డౌట్‌గా ఉంటే ఆ క్వెషన్స్ ఎలాగో ఆన్సర్స్ ఉంటాయి కింద. సో, ఆ ఆన్సర్స్ చూసుకొని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు మన కాన్సెప్ట్ క్లాస్ విన్నారు కాబట్టి. మోస్ట్‌లీ ఆన్సర్ చూడకుండా చేయడానికి ట్రై చేయండి. మీకు తెలియకపోతే ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చూసుకోండి. స్టిల్ ఆ ఎక్స్‌ప్లనేషన్ చదివినా కానీ మీకు క్లారిటీ రాలేదనుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆర్ ఈ వీడియో కామెంట్స్‌లో గానీ మీరు మెన్షన్ చేయండి. మీకెక్కడ ఇష్యూస్ మీకు సరిగ్గా అర్థం కావట్లేదో అవి నాకు మెన్షన్ చేస్తే ఆ క్వెషన్స్‌ని మళ్ళీ నేను సెపరేట్ ఇంకో వీడియోలో మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకే. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నా వీడియో మీ ప్రిపరేషన్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇన్ కేస్ ఇప్పటికి కూడా మీరు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మనం వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తది. సో దట్ మీకు ప్రిపరేషన్ ఈజీగా అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.